హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చి అరిసెలను చేయబోతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా వాటి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ 12 గంటల్లో మనం వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేంజ్ చేయడం వల్ల బియ్యం స్మెల్ రాకుండా ఉంటాయి. ఇలా 12 గంటల తర్వాత బియ్యాన్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. స్ట్రైనర్లోకి తీసుకున్న తర్వాత ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక గంట తర్వాత బియ్యం ఇలా ఉంటుంది. ఇలా తడితడిగా ఉన్న టైంలోనే మనం మిక్సీ కానీ మిల్లి కానీ పట్టించుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టిన పిండిని ఒక జల్లెడ తీసుకుని జల్లించుకుందాం. ఇలా జల్లించిన పిండిని ప్రతిసారి మన చేత్తో నొక్కుతూ ఉండాలి. ఇలా నొక్కడం వల్ల పిండి తడి అనేది ఆరకుండా ఉంటుంది. ఇప్పుడు పాకం కోసం బెల్లాన్ని తీసుకుని నీళ్ళు పోసి కరిగించుకుందాం. ఇలా కరిగిన పాకాన్ని డస్ట్ పోయేలాగా ఒక స్ట్రైనర్లో వడగట్టుకుందాం. ఇప్పుడు వడబెట్టిన మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి పాకం ఇచ్చేలాగా మరిగించుకుందాం. పాకం అనేది మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి పాకం కొంచెం ముదరాలి. పాకం మనకి ఈ విధంగా వస్తే సరిపోతుంది. పాకం రెడీ అయిన తర్వాత స్టవ్ కట్టేసి 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు రెడీ అయిన పాకంలో కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకుందాం. ఇలా కలుపుకున్న పిండిలో పైన నూనె వేసుకోవాలి. ఇలా నూనె వేసుకోవడం వల్ల పిండి అనేది చల్లారకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ తీసుకుందాం. 10 నిమిషాల తర్వాత పిండి అనేది ఇలా కొంచెం గట్టిగా అవుతుంది. ఇలా రెడీ అయిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఒక కవర్ పైన పెట్టుకొని అరిసెల్లా నొక్కుకుందాం. ఇలా రెడీ చేసుకున్న అరిసెని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా వేగిన అరిసెని తీసుకొని దీనిలో ఎక్స్ట్రా ఆయిల్ పోయేలాగా ఒక ప్లేట్ మీద కానీ లేదా అరిసెలు నొక్కే దాని మీద కానీ పెట్టి ఇలా లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది.
అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సంక్రాంతి స్పెషల్ అరిసెలు రెడీ.